आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటిండియా న్యూస్. ఇక బులెటిన్లో అప్డేట్స్ చూస్తే, మానవత్వం చాటుకున్న కచ్చు రవి బీజేపీ కార్పొరేటర్ 38వ డివిజన్ కురుమవాడలో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కరోనా అనుమానంతో ముందుకు రాని బంధువులు. బీజేపీ కార్పొరేటర్ కచ్చు రవి గారు మాస్కులు, గ్లౌజులు ధరించి మృతదేహానికి అంత్యక్రియలు. ఇతను కూడా కరోనాతో చనిపోయారనే అనుమానంతో బంధుమిత్రులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్పొరేటర్ కచ్చు రవి స్వయంగా వైకుంఠ రథం ద్వారా మృతదేహాన్ని తీసుకెళ్లి ఊరి బయట ఉన్న శ్మశాన వాటిక దగ్గరకు తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 6వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే దివాకర్ రావు. particularly Chennur and Manchiryal and Bellanpalli assembly constituency లో ఎక్కడ చూసిన పచ్చని పరుపుల్లాగా పచ్చని తోరణాలు కట్టినట్లు చెట్లు ఉన్నాయి. ఇది యాక్చువల్గా రైన్ అంత ఇదిగా కొద్దిగా ఒక రకంగా రామగుండం ఏరియాలో తక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ అన్నట్టుగా అనేవాళ్ళు. ఆదిలాబాద్లో రైన్ఫాల్ ఎక్కువే, కానీ అంత శ్రద్ధగా చెట్లు నాటడం, సర్వైవల్ రేట్ని కాపాడుకోవడం ఇంతవరకు చూడలేదు. నేను వచ్చిన 2018 ఆగస్టు సెప్టెంబర్లో వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఎంతో పెరిగినట్లు ఫారెస్ట్ పెరిగినాయి, పులులు దగ్గరికి వచ్చేస్తున్నాయి, వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, ఆక్సిజన్ పుష్కలంగా ఉంది. మనకి ఈ కరోనా కూడా ఈ మహారాష్ట్ర ఈ గొడవ లేకపోతే అసలు చాలా కాలం వరకు గ్రీన్ జోన్లో ఉంది, ఇప్పుడు కూడా చాలా కంట్రోల్లో ఉంది. సో ఇవన్నీ కూడా మన ప్రకృతిని ఈ చెట్లు నాటడానికి మనం చొరవ తీసుకుని సర్వైవల్ రేట్ కాపాడితేనే ఉంటుంది ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలకి ధీటుగా ఉండాలంటే ప్రకృతి ఆ పర్యావరణ చక్కగా ప్రొటెక్ట్ చేయబడాలి. చెట్లు నాటితేనే మనకి అన్నిటికీ సమస్త కోటి జీవాలకి అది ఉపయోగపడుతుంది. కర్ణాటక బళ్ళారి డిస్టిక్ సిరుగుప్ప తాలూకా నాగరహాల్లలో అమావాస్య అవ్వడంతో ముస్లిం సోదరులు షరీఫ్ తాతగారిని స్మరిస్తూ ఆయన దర్గా దగ్గర రాత్రంతా జాగరణ చేసి భజన చేసి ఘనంగా సామూహిక అన్నదాసోహం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం అనే భేదం లేకుండా హిందూ ముస్లిం అందరూ పాల్గొని సామూహికంగా భజన, జాగరణ, అన్నదాసోహంలో నాగరహాల్ల మరియు చుట్టుపక్కల గ్రామాల గ్రామస్తులు పాల్గొన్నారు. మరియు గ్రామస్తులు మాట్లాడుతూ షరీఫ్ తాతగారి దర్గా దగ్గరకు వచ్చి వేలు ఉంటే ఎటువంటి బాధలైనా తొలగిపోతాయని నమ్మకంగా ఉన్న ఎడల షరీఫ్ తాతగారు ప్రజల్ని కాపాడతారని పేర్కొన్నారు. గూడూరు వద్ద మరో గ్యాస్ ట్యాంకర్ బోల్తా భయాందోళనలో గ్రామస్తులు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని హెచ్పిసిఎల్ రిఫిల్లింగ్ ప్లాంట్ కు గ్యాస్ తరలిస్తున్న ట్యాంకర్ గూడూరు శివారులోని వరి పొలంలో పడిపోయింది. 40 టన్నుల బరువు గ్యాస్ నిండుగా ఉన్న ట్యాంకర్ గ్రామం సమీపంలో బోల్తా పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనకు గూడూరు గ్రామస్తులు గురయ్యారు. బెంగళూరు నుంచి కమలాపూర్లోని రీఫిల్లింగ్ ప్లాంట్ కు లిక్విడ్ గ్యాస్ తీసుకువస్తున్న ట్యాంకర్ పొలంలో పడిపోయింది. ట్యాంకర్ పడిపోయిన గ్యాస్ లీక్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గ్యాస్ లీక్ అయినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్లాంట్ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. 4 రోజుల వ్యవధిలో 2 గ్యాస్ ట్యాంకర్లు బోల్తా పడటంతో మండల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు.
అధికారులు స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 12:30 ప్రాంతంలో మాకు ఒక కాల్ రావడం జరిగింది హెచ్పిసిఎల్ నుంచి. ఏం జరిగిందని తెలుసుకుంటే ఈ హెచ్పిసిఎల్కి సంబంధించిన లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు సంబంధించినటువంటి ఒక లారీ, దాన్ని గన్ అంటారు, ఇది బెంగళూరు దగ్గర ఉన్న ఎగ్మూర్ నుంచి కమలాపూర్కి రావడం జరుగుతుంది. కమలాపూర్కు సమీపంలోని అంబాలగూడు దారి వద్ద రాగానే డ్రైవర్ వారు అదుపు తప్పి అది బోర్లబోర్డం జరిగింది. ఆ సమాచారం మేరకు వెంటనే సిఐ గారి ఆదేశాల మేరకు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ దారి మళ్ళించేసి ఏదైనా గ్యాస్ లీక్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఆ డైజెస్టివ్ మేనేజ్మెంట్ పిలిపించేసి గ్యాస్ లీక్ కాకుండా తగు చర్యలు చేసుకుని ప్రజలకు ఎటువంటి అపాయం కలగకుండా ముందు నుంచి డైవర్ట్ చేసి వయా నేరెళ్ళ నుంచి మిగతా ట్రాన్స్పోర్ట్ అందరినీ పంపించడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా యొక్క పోలీస్ సహకారంతో, ఫైర్ వారి యొక్క సహకారంతో ఇప్పుడు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ ట్రైన్ రాగానే దాన్ని సురక్షితంగా బయటకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా ఎటువంటి అపాయం లేకుండా, ప్రమాదం లేకుండా తీయడం జరిగింది. దాన్ని మేము ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇప్పుడు మొన్నటి దానికన్నా ఎక్కువ ఉన్నటువంటి యొక్క గ్యాస్ను ఎటువంటి ప్రమాదం లేకుండా, గ్యాస్ లీక్ కాకుండా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో 30 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య గారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభమయ్యే పాఠ్య పుస్తకాల పంపిణీలో గౌరవ శాసనసభ్యులు, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎంసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సహకార సొసైటీ చైర్మన్లు, విద్యా కమిటీ చైర్మన్లు, సభ్యులు పాల్గొని పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 22 నుండి 26 వరకు జరిగే పంపిణీ కోసం ఇప్పటికే పుస్తకాలను ప్రధాన ఉపాధ్యాయులకు, విద్యా కమిటీలకు అప్పజెప్పినట్లు, పంపిణీని కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకృతి వనం ఉండేలా ఆదేశాలు ఇచ్చారని, ఆ దిశగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే స్థలాల ఎంపిక పూర్తయిందని మంత్రి వెల్లడించారు. హరితహారం సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య గారు మాట్లాడుతూ ఊహించని కరోనాతో ప్రపంచం అల్లాడుతుంది, లేకుంటే గ్రామాల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధ్యమయ్యేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, జెడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి గారు, వైస్ ఎంపీపీ శివప్రసాద్ గారు, సర్పంచ్ గాయత్రి గోపాలకృష్ణ గారు, ఎంపీటీసీ సుజాత సత్తయ్య గారు, ఉప సర్పంచ్ అబ్దుల్ ఇనాయత్ గారు, నాయకులు ప్రభాకర్ గారు, పడాల ప్రభాకర్ గారు, చెకుర్తా గోపాల్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, వన మహేందర్ రెడ్డి గారు, నాగేశ్వర్ రెడ్డి గారు, అంజయ్య గారు, శశిధర్ రెడ్డి గారు, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. వారిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు అందరూ వీళ్ళని తొందరలో దాన్ని పూర్తి చేసుకోవాలని, గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. అయితే గ్రామంలోకి రాగానే సంతోషం ఏంటంటే గ్రామం అంతా కూడా చెట్లు పెట్టడం అనేది, గ్రామం నీట్గా ఉండాలని, ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టి, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఉంటుంది, ప్రతి గ్రామంలో నర్సరీ ఉంటుంది, ప్రతి గ్రామంలో నర్సరీతో పాటు శ్మశాన వాటిక ఉంటుంది. వీటితో పాటు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే మళ్ళీ ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి వనం ఉండాలని, ప్రతి గ్రామానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలని, ఇవన్నీ సిస్టమేటిక్గా ప్లాన్ చేయమన్నారు. వీటన్నిటిని కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే ప్రకృతి వనాలకు కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసిన, వికారాబాద్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రకృతి వనాలను డెవలప్మెంట్ చేయడానికి కూడా గౌరవ సర్పంచులందరూ బాధ్యతగా ముందుకొచ్చి పోటీపడి మరీ పనిచేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించి ఫ్రీ బుక్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా దాదాపు 40 లక్షల బుక్స్ ఇప్పటికి ప్రింట్ చేసి ఉన్నాము. వాటన్నిటిలో ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు మాకు, పిల్లలు ఇంటి దగ్గర ఉన్న బుక్స్ ఇచ్చేసేయండి, వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని. రేపటి నుండి అందరికీ స్కూళ్ళల్లో మీ విద్యా కమిటీ చైర్మన్స్కి, మీ హెడ్ మాస్టర్స్కి బుక్స్ ఇవ్వబోతూ ఉన్నాం. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ విద్యా కమిటీ చైర్మన్ దగ్గర, మీ హెడ్ మాస్టర్ దగ్గర వెళ్ళి మీ పిల్లలకు బుక్స్ తీసుకోండి. రేపు గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు 76 పశు, మత్స్య, డైరీ రంగాల్లో రాష్ట్రం అగ్రగామి కావాలి. డైరీ రంగంలో స్వావలంబన సాధించాలి. గొర్రెలు, మేకలు, చేపల పెంపకంలో అద్భుత ఫలితాలు. సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా పశు, పాడి, మత్స్య రంగాల్లో ముందుకు సాగుదాం.
పశుసంవర్ధక మత్స్య శాఖలపై ఆర్థిక మంత్రి హరీష్ రావుతో మంత్రి తలసాని సమీక్ష. హైదరాబాద్ జూలై 21న పశు మత్స్య డైరీ రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచేలా ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రతిరోజు పాలు సరఫరా చేస్తున్నామని, దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని మంత్రి తలసాని చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తకుండా టెట్రా ప్యాక్లో విజయ డైరీ పాలు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందుకు తగిన ఆర్థిక వనరులు సమకూర్చాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ విషయంపై పరిశీలన జరపాలని మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గోపాలమిత్రకు సంబంధించిన నిధులు 4 నెలల నుంచి విడుదల కావాల్సి ఉంది. పాల సేకరణకు ప్రభుత్వం వెల్లిస్తున్న ఇంటెన్సివ్ను విడుదల చేయాలని మంత్రి తలసాని కోరారు. ఈ అంశాలను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డైరీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఉమ్మడి పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. కేంద్ర వాటా నిధులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని, రాష్ట్ర వాటా నిధులు తదనుగుణంగా విడుదల చేయాలని, అయ్యేలా ఆర్థిక శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఫిష్ అవుట్ లెట్ వాహనాలను మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు. ఈ సమీక్షలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, టీఎస్ఎల్డివి ఎల్డీఏ సీఈఓ మంజువాణి, విజయ డైరీ ఎండీ శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్ స్టాండ్స్ వితరణ. కొత్తపేట మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్ స్టాండ్స్ ను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు అందజేశారు. వీటిని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ జీడి కిషోర్ బాబుకు, ఎంపీడీఓ కె రత్నకుమారి, ఎస్ఐకే రమేష్ లకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిషోర్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో వీటిని మెడికల్ అసోసియేషన్ వారు అందజేయడం హర్షణీయమన్నారు. కొత్తపేటలో ప్రజలు ఎక్కువగా సందర్శించే తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీ నందు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు కొత్తపేటలో ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా కొత్తపేటలో ఉన్నటువంటి అందరూ మెడికల్ స్టోర్ అసోసియేషన్ వాళ్ళని నేను కోరడం జరిగింది. దాని మీద స్పందించి వాళ్ళందరూ కూడా ఈ రోజుని మరి స్టాండ్లో అండ్ శానిటైజర్స్, టాయిలెటర్స్ టిన్స్ మరి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఇవి ప్రస్తుతం కొత్తపేటలో ఇప్పుడు ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి ఆఫీసులు అయినటువంటి పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ అండ్ మా ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ శానిటైజర్ స్టాండ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పబ్లిక్ని కొంచెం అవేర్నెస్ కల్పించడం ద్వారా మరి కొత్తపేటలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గించడానికి చేసే ప్రయత్నం ఇది ఒక భాగంగా మరి చేస్తున్నాము. దానికి మెడికల్ అసోసియేషన్ అందరికీ మా కొత్తపేట అధికారులందరూ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్న మమ్మల్ని రెన్యువల్ చేయాలి. ఆదిలాబాద్ జిల్లా ఎస్ఎస్ఏ ఇన్స్ట్రక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదిలాబాద్ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ పథకం ఇన్స్ట్రక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చందు మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లమైన మేము ప్రభుత్వ పాఠశాలలో ఫుల్ టైమ్గా పనిచేస్తున్నామని, మాతో పాటుగా ఈ పథకంలో పనిచేసిన వారు అనగా ఎంఐఎస్, సిసిఓ, సిఆర్పి, ఎంఈఎస్ఎస్, ఈఎన్జిఆర్, ఐఈఆర్పి, యుఆర్ఎస్ వారిని ప్రతి సంవత్సరం వెంటనే రెన్యువల్ చేయడం జరుగుతుందని, కానీ మమ్మల్ని రీఎంగేజ్ చేయడం లేదని, ఏప్రిల్ 23 నుండి జూన్ 12 వరకు వేతనాలు ఇవ్వాలని, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం 12 నెలల్లో పూర్తి వేతనం నెల 14,200 రూపాయలు అందిస్తున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం కేవలం చాలని 9,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారని, ఇప్పుడు కరోనా కాలం కాబట్టి మమ్మల్ని ఇంతవరకు రీఎంగేజ్ చేయడం లేదని, ఏప్రిల్ 20 నుండి మాకు వేతనాలు లేవు, మరి మా అందరి జీవితాలు ఇదే ఉద్యోగంపై ఆధారపడి ఉన్నాయని, మేము బ్రతకడం, మా కుటుంబాలు పూట గడవడం కష్టంగా ఉందని, కాబట్టి దయచేసి వెంటనే మమ్మల్ని రీఎంగేజ్ చేసి జూన్ నెల నుండి వేతనాలు అందివ్వాలని, మా కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని జిల్లా అధ్యక్షుడు చందు మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కృష్ణ, సంజు, అశ్వక్, మనోహర్, రాజేందర్, రవీందర్, మురళి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మేము రెన్యువల్ కావడం వల్ల
ప్రతి సంవత్సరం మేము ఓకే ఈ కరోనా వచ్చి మాకు చాలా నష్టం జరిగిపోయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతుంది. జూన్ 12కి మాకు రెన్యువల్ అవుతుంది. ఈ సంవత్సరం మాత్రం ఇంతవరకు రెన్యువల్ చేయడం లేదు. దీని మూలంగా మేము వేరే పని చేయాలన్నా కానీ చేయలేకపోతున్నాం. కొందరు చాలామంది పాపం కూలీ పనికి వెళ్తున్నారు, ఉపాధి పనులకు వెళ్తున్నారు పాపం. అయినా కూడా కొందరికి పని దొరకడం లేదు. ఎందరో మంది ఇప్పటికీ అప్పుల పాలయ్యారు. అప్పులు చెల్లించలేక అప్పుల వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు, రోజు వేధిస్తున్నారు. అప్పులు చెల్లించలేక చాలా ఘోరం పరిస్థితి ఏర్పడ్డది. కుటుంబ పోషణ చాలా భారంగా మారింది. ఎందరో ప్రతిరోజు ఫోన్ చేసుకుంటూ మాకు తెలుపుతున్నారు నాయకులమైన మాకు, సార్ మాకు ఇంతవరకు రెన్యువల్ లేదు సార్, మరి ఎలా మా బతుకులు ఎలా బతకాలి, ఇప్పటికే అప్పుల పాలేము, ఈ ప్రభుత్వం ఇంకా ఆదుకోవడం అని చెప్పేసి చాలామంది అవస్థలు పడుతూ ఉన్నారు. చూడండి మా మిత్రులందరూ ఎందరో మంది దానికోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాము. ఇక్కడ ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు రియంగేజ్ చేయాలని మేము కోరుతున్నాము. 59 రైతు వేదికలతో విప్లవాత్మక మార్పులు. నల్గొండ జూలై 21 నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. రైతు వేదికలు 2 నెలల్లో పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మర్రిగూడ, నాంపల్లి, చండూరు మండలం, బంగారుగడ్డ, మునుగోడు మండలంలో వ్యవసాయ క్లస్టర్లలో నిర్మించనున్న రైతు వేదికలు మంత్రి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిర్వీర్యమైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ రంగంపై దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులను సంఘటితం చేసి మార్కెట్లో ధర నిర్ణయించే విధంగా రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రితో పాటు అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్, రైతు బంధు జిల్లాలో కోఆర్డినేటర్ రామచంద్ర నాయక్, వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తేవడమే ప్రధానంగా నీళ్లు, దెబ్బతినిపోతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దిద్దుబాటులోకి తీసుకురావాలి, మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసం చెందాలంటే వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయము, దాని అనుబంధ వృత్తుల్ని పెంచడం ద్వారా, దానిపైన ఆధారపడ్డ వారి యొక్క ఆదాయం పెంచడం ద్వారా మాత్రమే బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పి ముందుగా వ్యవసాయంపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్న మాట, వ్యవసాయం సజావుగా సాగాలంటే ముందుగా నీళ్లు కావాలి రైతాంగానికి, ఆ తర్వాత పెట్టుబడి, ఆ తర్వాత ధర, ఈ 3 అంశాలు కలిసి వస్తేనే రైతు లాభాల్లోకి వస్తాడని చెప్పేది చెప్తున్నారు. మరి దాంట్లో భాగంగా ముందుగా నీళ్ళ కొరకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఒకటొకటిగా ఇప్పుడు దాదాపుగా 40 లక్షల ఎకరాలకు కొత్తగా ఇప్పటికే నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. 1,25 లక్షల ఎకరాలకు కూడా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతు వేదిక నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, కులకచర్ల ఎంపీపీ సత్యహరిచందర్, జెడ్పీటీసీ రామదాస్ నాయక్, ఎంపీటీసీ పులింగ లక్ష్మీ వెంకటేష్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ ఆనంద్లతో కలిసి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కావలి నరసింహులు, వైస్ ఎంపీపీ రాజశేఖర్, కులకచర్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక గ్రామ నాయకులు శ్యామరావు, పెంటయ్య, శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।